బిడ్డకు కూడా ఆదివాసీ దినోత్సవం మంచిగా చేయాలని లాస్ట్ ఇయర్ చాలా మంది కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని కారణాల వల్ల ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. మిగతా ఐటీడీఎంలో కూడా ఇదే రోజు సేమ్ ఆగస్టు 9వ తారీఖున యథావిధిగా కూడా జరుగుతుంది. దీనికంటే ఇంకా ఘనంగా సభాముఖంగా మీ అందరికీ తెలియజేయాలంటేనే అడవి బిడ్డలు స్వచ్ఛమైన మనసు కలిగి ఎటువంటి కల్మషం లేనటువంటి మంచి మనసులు మన ఆదివాసీ బిడ్డలని అందరూ చెప్తా ఉంటారు. ఈరోజు నేను ఒక ఆదివాసీ బిడ్డను అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతా ఉన్నాను. నిన్నటి రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు, నేను రంపచోడవరం వెళ్ళాను, అక్కడ ప్రకృతి అదేవిధంగా ప్రాజెక్టులు చూస్తుంటే నా మనసు చాలా ఆనందానికి గురైనటువంటి పరిస్థితి మీరందరూ చూశారు. మీరందరూ కూడా ఎవరైనా ఒత్తిడితోని లేదా ఇబ్బందులతో ఏమైనా ఉన్నట్లయితే రంపచోడవరం వెళ్ళండి అని ఆయన చెప్తున్నటువంటి తీరు మీరు అందరూ చూసే ఉంటారు. ఈ విధంగా మన ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక నియోజకవర్గాన్ని ఒకటి ఈరోజు మనం నడిపిస్తూ ఉన్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా చాలా స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, హాస్పిటల్స్ సరైన వైద్యం లేదు, ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్న కారణాలే. కానీ నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చింతూరు అదేవిధంగా రంపచోడవరంలో కూడా మల్టీపర్పస్ హాస్పిటల్ అనేది మనం తీసుకొస్తామని ఈ విధంగా మనకి ఒక్కొక్కటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా ఏర్పడిన తర్వాత మనకి అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. దయచేసి మీరు గమనించండి. మరొక విషయం, మనమందరం ఇప్పటికి కూడా పోరాడుతున్నటువంటి రెండే విషయాలు. ఒకటి 1/70 యాక్ట్ జీవో నెంబర్ 3. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో హామీ ఇచ్చేశారు, 1/70 యాక్ట్కి ఎటువంటి దోకా లేదు, దాన్ని యథావిధిగా మేము అమలు చేస్తాము. ఎవరైతే దానికి వ్యతిరేకంగా పిటిషన్ వేశారో వాళ్ళపైన కూడా మేము చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాము. గిరిజనులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన కూడా అనేక రకాల అపోహలు కూడా తొలగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి మేము సమ్మతిస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో 1/70 యాక్ట్ యథావిధిగానే అమలు అవుతుంది. ఈ వాస్తవాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి. యాజ్ ఏ గిరిజన బిడ్డగా ఎమ్మెల్యేగా ఎవరైనా ఈ చట్టానికి విఘాతం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊడిపోయేటువంటి పరిస్థితులు లేవని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదే పాలకులు చేసినటువంటి తప్పిదం వల్ల ఈ రోజు మన బిడ్డలు చాలా మంది రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఎందుకంటే మనం జరిగినటువంటి నష్టం ఉన్నాం. కానీ దానిపై వెంటనే గత పాలకులు రివ్యూ పిటిషన్ అనేది వేసి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారి యొక్క జీవన ఆయన కట్టుబడే ఉన్నారు. కానీ నిన్నటి రోజున ఆయన మరొకసారి మాట ఇవ్వడం జరిగింది. దేన్నైనా మనం ఆవేశంతో కాదు ఆలోచనతో ముందుకెళ్ళాలి. ఒకసారి దాన్ని కొట్టేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు. నిదానంగా అన్ని సంఘాలతో ఒక టీఎస్సీ కమిటీ అనేది ఏర్పాటు చేసి అన్ని సంఘాల నాయకులతో మాట్లాడి కూడా మాట తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన తరఫున నేను మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఒక విషయాన్ని